అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. అది ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటే బాగోదేమో. మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. క్షమాపణ చెప్పాలి. మహిళలకు కించపరిచే సాక్షి యజమాని భారత గారిని వెంటనే అరెస్టు చేయాలి. కామందులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే అరెస్టు చేయాలి. కామందులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే. డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి. అరెస్టు చేయాలి. కామందులైనటువంటి కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే. మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత గారు వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షిలో వచ్చే వ్యాఖ్యలకు నిరసనగా భారత గారు కామందుగా చిత్రీకరించే కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే. ఆంధ్రప్రదేశ్ మహిళలను వేశ్యలుగా మాట్లాడేటువంటి సాక్షి ఛానల్ యజమాని భారత వెంటనే భారత గారిని వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే వేశ్యలుగా చిత్రీకరించే కామాంధులు వెంటనే కృషి చేయాలి. కామాంధులు వెంటనే కృషి చేయాలి. కామాంధులు వెంటనే అరెస్ట్ చేయాలి. కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే క్షమాపణ చెప్పాలి. డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్తో పాటు అడవడో కృష్ణరాజు అంట, సీనియర్ జర్నలిస్ట్. మరి ఎదవకి బుద్ధి ఉందో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ అమరావతిని ఉద్దేశించి, అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి, గన్నవరం, ఇలాగా మన గుడివాడ కావచ్చు, ఇతర ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేది వేశ్యలంట. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటాడు. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని మాట్లాడితే దానికి కౌంటర్గా పెట్టిన డిబేట్ మాట ఇది. దానికి కౌంటర్గా ఒక డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత మాట్లాడిపోతున్నాడండి. ఒకసారి ఏమైనా మాట్లాడిపించారో వినిపిస్తా చూడండి. ఆ కరీనా కొడుకు నవ్వుతున్నాడు చూసారా? ఆడని మాట్లాడుతూ ఉంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి కొమ్మినేని శ్రీనివాస్ ఏదో నవ్వుతున్నాడు. మరి నేను ఏమనాలి? వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు. మిమ్మల్ని ఎదవలనాలా, బోకేదవలనాలా, పోరం బోకేదవలా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? కొమ్మినేని శ్రీనివాస్ నాకు అర్థం కావట్లా. ఆడు ఏమన్నాడని చెప్పేసి నవ్వుతున్నావు నువ్వు. తోర్రు పళ్ళున పిచ్చినా కొడుకులు అందరూ రాష్ట్రానికి తగలడ్డారండి. వీళ్ళ పైగా విశ్లేషకులు, వీళ్ళకి ఇంటికి పీకిస్తే సుతలేదో మొతలేదో తెలియదు. ఆడి చేసే విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాస్కి నిజంగా ఇప్పుడు ఒకప్పుడు కెమెరా ముందు మాట్లాడుతూ ఈ స్టేజ్కి వచ్చాడు కానీ స్వతహాగా నార్మల్గా చేతిలో పేపర్లు అయితే మాట్లాడలేడు. కొమ్మినేని శ్రీనివాస్ స్టార్టింగ్ కూడా చూడండి, ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి వార్తలు చదివేసి ఆ ఫ్లోలో కంటిన్యూ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? అంటే మీ కోట్లు లేకపోతే వాళ్ళంతా వేసిలా
మీకు ప్రజలు ఓట్లు వేయకపోతే వాళ్ళని వేశ్యలుగా చిత్రీకరిస్తారా? వాళ్ళు వేశ్యలు అని చెప్పేసి మీరు ప్రచారం చేపిస్తారు. మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా వేశ్యలు అని చెప్పేసి నువ్వు ప్రచారం చేపిస్తావా? నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? నీకేమైనా బుద్ధి జ్ఞానం లాంటిది ఏదైనా ఉందా అసలు? మాట్లాడింది కృష్ణరాజు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే కూర్చున్నది ఎక్కడయ్యా? సాక్షిలో. సాక్షి ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. బయటది కాదుగా. తన సొంత ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఒక ప్రాంత ప్రజల పైన విషం కక్కెత్తున్నారంటే మేము లేచి పిచ్చి కొట్టాలరా? ఆ కృష్ణరాజు అయినా సరే కదా, వాడికి అంత వయసు వచ్చింది. ఇప్పుడు నీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా, మీ అమ్మగారో మీ భార్యనో లేదంటే మీ కూతుర్లో ఉంటారుగా, మీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా. ఎవడో ఒకటి దారిని పోయేవాడు అదొక వేసేల కొంపరా అన్నాడు అనుకో, నీ కొంపని చూపించి నీ ఫీలింగ్ ఏంట్రా? నీకు అసలు ఎవడు చెప్పాడు? నాకు అర్థం కావట్లా. ఏదో ఒక వార్త వచ్చిందండి, వార్త వచ్చింది కరెక్టే, తెలుగు 2 రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పని వార్త వచ్చింది కరెక్టే. ఆ పరిస్థితి కారణం ఎవరు? ఆ పరిస్థితి కారణాలేంటి? ఉపాధి లేక. అవునా? మనం ఎంతసేపును అప్పబాయగల్లాగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేసాడు ఇచ్చేస్తే ఇలాగే తయారవుతాయి రాష్ట్రాలు. బోకేద వల్లారా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలరా, ఉపాధి కూడా కల్పించాలి. ప్రభుత్వం బాధ్యత అది. సంక్షేమం, ఉపాధి, డెవలప్మెంట్ కదా. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, యువతకు ఉపాధి కల్పించాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఒక దారి చూపించాలి. ఇవన్నీ వదిలేసాం మనం. గత 5 ఏళ్ళు భజన చేసాం. ఇప్పుడు కూడా చాలామంది బోకేతలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలా సర్వనాశనం చేసి పెట్టారు రాష్ట్రాన్ని. పైగా వాళ్ళ సాక్షిలో కూర్చొని నీతి కోరులు చెప్తున్నారు యాదవులు అందరూ కూడా. అసలు మీరు విశ్లేషకులుగా ఎలా చాలామంది అవుతున్నారు ఇవాళ కూడా మాకు అర్థం కాదు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. పైగా ఇప్పుడు కొత్త విష ప్రచారం, అమరావతినేమో వేశ్యల రాజధాని అంటారు. మేము లేచి పిచ్చి కొట్టాలో మాకు అర్థం కావట్లా. మీరు మనుషులు కాదు, నిజంగా పశువులు. రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళని వేశ్యలుగా చిత్రీకరించేసి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి అని అంట. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదని చెప్పేసి అని కక్ష కట్టి ఆ ప్రాంతవాసులను వేశ్యలుగా చిత్రీకరించి తన సాక్షిలో ప్రచారం చేస్తున్నాడండి. క్షమాపణ చెప్పాలి. మహిళలు కించపరిచే సాక్షి యజమాని భారత గారిని వెంటనే అరెస్టు చేయాలి. కామందులైన కృష్ణరాజుని, కేఎస్ఆర్ ని వెంటనే అరెస్టు చేయాలి. కామందులైన కృష్ణరాజుని, కేఎస్ఆర్ ని వెంటనే. డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి. అరెస్టు చేయాలి. కామందులైనటువంటి కృష్ణరాజుని, కేఎస్ఆర్ ని వెంటనే. మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత గారు వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షిలో వచ్చే వ్యాఖ్యలకు నిరసనగా భారత గారు కామందుగా చిత్రీకరించే కృష్ణరాజుని, కేఎస్ఆర్ ని వెంటనే. ఆంధ్రప్రదేశ్ మహిళలను వేశ్యలుగా మాట్లాడేటువంటి సాక్షి ఛానల్ యజమాని భారత